ఒక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క చిన్న ఎలక్ట్రిక్ కేబుల్ 2400 రూపాయలు. మీరు చూస్తున్నారు కదండి, ఈ కేబుల్ అండి. ఈ కేబుల్ రీప్లేస్మెంట్కి 2400. ఓవర్ ఎక్స్పెన్సివ్ అని నాకు అనిపిస్తుందండి. దానికి సంబంధించిన వీడియో అండి ఇది. 22 మార్చ్ 2022లో నేను ఇది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ S1 Pro కొన్నానండి. సో తర్వాత ఇప్పుడు ఈ కేబుల్ ప్రాబ్లం అనేది వచ్చింది. ఈ కేబుల్ కాస్ట్ వచ్చేసి 2400. సో చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. ఇదే కాదు, ఏ పార్ట్ తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. సో దాని గురించి వీడియో చేయడం జరిగిందండి. నియరెస్ట్ షోరూమ్కి వెళ్ళాను, కానీ సర్వీస్ మాత్రం బాగుందండి. పార్ట్స్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. తర్వాత అలాగే నా వెహికల్కి అదే S1 Proకి వచ్చేసి సస్పెన్షన్ ప్రాబ్లం కూడా ఉందన్నారు. 3 years కంప్లీట్ అయిపోయింది కాబట్టి వారంటీ యాక్సెప్ట్ చేయమన్నారు. సస్పెన్షన్ పోయింది, ఫ్రంట్ సస్పెన్షను. దాని రీప్లేస్మెంట్ 8000 ప్లస్ అవుతుందని చెప్పి అన్నారు. సో ఏది ముట్టుకున్నా ఏది పట్టుకున్నా కూడా కాలటం కాదండి, ఏకంగా చేతులు పోయేలాగా ఉన్నంత ఇదిగా చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయండి. సో యాక్చువల్గా ఈ స్కూటర్ రన్నింగ్లో నాకు వెళ్తూ ఉండగా స్కూటర్ ఇష్యూ రీస్టార్ట్ అని చెప్పి వచ్చిందండి. నేను అలా రీస్టార్ట్ చేసుకుని 1-2 సార్లు చూశాను. ఇంకా ఎక్కువ లేట్ చేస్తే మళ్ళీ మేజర్ ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పేసి సర్వీస్ సెంటర్కి వెళ్ళాను. సర్వీస్ సెంటర్కి వెళ్ళాక ఏదో ఒక పార్ట్ పోయిండొచ్చు, చూసి చెప్తామని చెప్పారు. చూసిన తర్వాత వీళ్ళు ఈ కేబుల్ పోయిందని చెప్పారు. ఈ కేబుల్ రిప్లేస్మెంట్ చేశారండి. ప్రజెంట్కి అయితే ఈ కేబుల్ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు, బాగానే రన్ అవుతుంది. కాకపోతే పార్ట్స్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఆ విషయం మీకు కూడా స్కూటర్ ఇష్యూ అని వచ్చినప్పుడు లేట్ చేయకుండా వెంటనే షోరూమ్కి వెళ్ళి వెంటనే చేయించుకుంటే చాలా తక్కువగా అవుతుందండి. లేదంటే బర్డెన్ అంతా మనకే ఉంటుంది.